గడిచిన సమయం దేవుని కృపాక్షేమంగా నటించి మా జీవితంలో మాకు కావలసిన మాకు అనుగ్రహిస్తూ ఈ సమయంలో ఒకసారి మీ కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని స్తుతించేటువంటి భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకై కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రేమలైన దేవానికి వందనాలు. మహిమలైన తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఆరాధనంతా కూడా నీ నామమహిమార్థంగా జరిగించమని మీ ఆత్మతో నింపి సమస్తము క్రమంగాను మర్యాదగాను మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని కృపాక్షేమంలో మా పైపించగలిప చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి ఘనత మహిమ కలుగును గాక. తండ్రి దేవుని నీవు కుమారుడైన యేసుక్రీస్తుని కృపయు సమాధానములు మనకు అనుగ్రహించుగాక. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 323వ కీర్తన. రావయ్య యేసునాథ మా రక్షణ, నీ సేవ చేయడం చేపట్టుటకు రావయ్య యేసునాథ అనేటువంటి కీర్తనను పాడుతూ దేవుని పరిశుద్ధ నామాన్ని గణపరుద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 323వ కీర్తన. రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము, నీ సేవా చేయమము చేపట్టుటకు రావయ్య యేసునాథా. రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము, నీ సేవా చేయమము చేపట్టుటకు రావయ్య యేసునాథా. హద్దు లేకమేమో ఇలా మధురమైంటిని, హద్దు లేకమేమో ఇలా మధురమైంటిని, మా కొద్ది బుద్ధులని చిత్తి రక్షింపను రావయ్య యేసునాథా. రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము, నీ సేవ చేయమము చేపట్టుటకు రావయ్య యేసునాథా. నిండు ఏడులతోను మమ్ము వెన్నువడకచేసి, నిండు ఏడులతోను మమ్ము వెన్నువడకచేసి, మా కంఠములన్నీయు కరుణించుటకు రావయ్య యేసునాథా. రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము, నీ సేవ చేయమము చేపట్టుటకు రావయ్య యేసునాథా.
మరణించింది మన పాపముల కొరకే. 850 ఆంగ్ల క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 850. మనకై యేసు మరణించే మన పాపముల కొరకే, నిత్య జీవమునిచ్చుటకే, సత్యుండు సజీవుడాయే. త్రుటిగా లింపబడే విసర్జింపబడెను. త్రుటిగా లింపబడే విసర్జింపబడెను. దుఃఖాక్రాంతుడాయే, వ్యసనముల భరించె మనకై యేసు మరణించె మన పాపముల కొరకే, నిత్య జీవమునిచ్చుటకే, సత్యుండు సజీవుడాయే. మన వ్యసనముల భరించి మన దుఃఖముల భరించి, మన వ్యసనముల భరించి మన దుఃఖముల భరించి, మన ఎన్నిక చేయకయే మన ముఖముల చూపించిరి. మనకై యేసు మరణించె మన పాపముల కొరకే, నిత్య జీవమునిచ్చుటకే, సత్యుండు సజీవుడాయే. మన అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు, మన అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు, మన నాథుడు శిక్షణకే, మనకు స్వస్థత కలిగి, మనకై యేసు మరణించె మన పాపముల కొరకే, నిత్య జీవమునిచ్చుటకే, సత్యుండు సజీవుడాయే. గొర్రెల వలె పాపితివి, పరితివి మన దారి. గొర్రెల వలె పాపితివి, పరితివి మన దారి. అరుదించే కాపరియే, అర్పించే ప్రాణమును మనకై యేసు మరణించె మన పాపముల కొరకే, నిత్య జీవమునిచ్చుటకే, సత్యుండు సజీవుడాయే. దౌర్జన్యమును నేను వారింపబడెను, దౌర్జన్యమునందే
జీవము నిత్యుటకి సత్యుండు సజీవుడాయే నేటి దినమున దైవర్తమానానికి మన ఆహ్వానాన్ని మన్నించి మన దగ్గరకు వచ్చిన రెవరెండ్ చిలక యోహాన్ గారు వారు వచ్చి వేదిక మీద ఆశీర్వాదం కావాలని ప్రేమతోటి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలను చదువుగా వింటాం. పరిశుద్ధ గ్రంథముల నుండి హోషేయ గ్రంథము 4వ అధ్యాయం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 12 నుంచి 15 వచనాల వరకు లేఖన భాగాన్ని మన జాయింట్ సెక్రటరీ గారు కిషోర్ సార్ వచ్చి ఆ లేఖన భాగాలను చదవవలసిందిగా ప్రేమగా ఆహ్వానిస్తున్నాను. నేటి శివోద్యానాలను ఏర్పాటు చేయబడిన వాక్య భాగం హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు చదువుకుంటాం. నా జనులు తాము పెట్టుకున్న కర్ర యొక్క విచారణ చేయదు, తమ చేతి కర్ర వారికి సంగతి తెలియజేయదు. వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరించు. పర్వతముల శిఖరముల మీద బలులు అర్పించుడు, కొండల మీద ధూపం వేయుదు. సింధూర వృక్షముల క్రిందను, చీనా వృక్షముల క్రిందను, మసకి వృక్షముల క్రిందను నీడ మంచిదని అచటనే ధూపం వేయదు. అందువలనే మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడళ్లను వ్యభిచారులైరి. జనులు తామే వ్యభిచారులను కూడుదు, తామే వేశ్యలతో సాంగత్యం చేయొచ్చు, బలులు అర్పించు. కనుక మీ కుమార్తెలు వేశ్యలను లగ్నను బట్టి నేను వారిని శిక్షింపను. మీ కోడళ్ళు వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను. వేచన లేని జన్మము నిర్మూలమగు. ఇశ్రాయేలు నీవు వేశ్యవైతు, ఆయనను యూదా ఆ పాపంలో పాలు పొందకపోవునుగాక. గిల్గాలుకు పోవద్దు,
బెతాబెలుకు పోవద్దు, యెహోవా జీవము తోడని ప్రమాణం చేయవద్దు. దేవతను పరిశుద్ధ వాక్యం అనుగ్రహించు. ప్రార్థించుకోమండి. ప్రకారంగా అందరము మొక్కలు లేనటువంటి వారు మొక్కలండి. మొక్కలు లేనటువంటి వారు మీరు అలాగే కూర్చొని ప్రార్థన చేసుకోవలసిందిగా ప్రభు పేరిట మనం చూస్తున్నాం. అనుదినము తెలియపరుస్తున్న మాటలే మరొక పర్యాయం నేను తెలియపరుస్తూ ఉన్నాను. పిల్లగా దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిద్దాం. ఆ రీతిగానే మరొక పర్యాయము మనల్ని మనం పరీక్షించుకోవడానికి ప్రధానంగా ఒక అంశాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కేవలము నామకార్థ క్రైస్తవుల వలె 40 దినాలు భక్తి భావనతో జీవించడం కాదు, కానీ బ్రతికి ఉన్నంత కాలం దేవుడు మనకు జీవము ఇచ్చినంత కాలం దేవుని నామ మహిమార్థంగా జీవించాలనే తీర్మానం మన జీవితంలో కావాలి. కేవలం 40 దినాలే మనము ప్రభువుకు సమీపంగా బ్రతకడం కాదు, అనుదినము ప్రభుతో కలిసి మనం నడవాలి. ప్రభు సహవాసంలో మనం ఉండాలి. ఆయన సంభాషణను మనం వినాలి. మన సంగతులను ఆయనకు తెలియపరుచుకోవాలి. ఇలా జీవించినప్పుడు ప్రభు ఏ గడి వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యం, శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇస్తాడు. కాబట్టి కేవలం ఈ దినాల వరకే పరిమితం కాకూడదు. మన భక్తి జీవితం మన బ్రతుకునంత కాలం భక్తి భావములతో ఆయనకు భయపడుతూ జీవించేటువంటి వారుగా ఉండాలని, అట్టి పరిశుద్ధాత్మ శక్తి నాకు దయచే ప్రభువా అని దేవుని యొక్క సన్నిధానంలో మనమే ప్రభుని అడుగుదాం, వేడుకుందాం. పరిశుద్ధాత్మను పొందుకుని ప్రభుతో కూడా కలిసి ప్రయాణం చేద్దాం. ప్రార్థించుకుందాం ఎవరికి వారిని. ప్రార్థించుకుందాం. వాక్యం నిమిత్తమై మన మధ్యలో ఇజ్రాయెల్ సాక్షి ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. అందరూ తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే
కొద్ది నిమిషం దేవునితో మాట్లాడాలి. భూమిని ఆకాశాన్ని సమస్తము చేసిన గొప్ప తండ్రి, ఈ పరిశుద్ధమైన మహోన్నతమైన ఉన్నత పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, ప్రేమల దయామయ మమ్మల్ందరూ సజీవులుగా మరి యొక్క శ్రేష్టమైన దినములు శిలువ ధ్యాన కార్యక్రమాల్లో మమ్మల్ని తండ్రి మీ సన్నిధికి తీసుకుని వచ్చి తండ్రి మమ్మల్ని ఈ విధంగా వచ్చిన విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాము. దయగల తండ్రి, ప్రేమ దయామయ శిలువ ధ్యాన కార్యక్రమాలలో తండ్రి మేమందరం ఆత్మను బలపడే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించి కాపాడండి తండ్రి. శారీరక బలమే కాదు తండ్రి, ఆత్మ బలాన్ని కూడా మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా మనసులకు తండ్రి, మా ఆలోచనలకు మీరు కావిలి ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు మీ వాక్యాన్ని చెప్పని కూడా మీ దేవదాసులకి తండ్రి మంచి వర్తమానాన్ని అందించడానికి తండ్రి మీ ఆలోచనలు మీ జ్ఞానాన్ని బిడ్డకి దాయించమని ప్రార్థిస్తున్నాం. వినడానికి కావలసిన చెవులను, గ్రహించడానికి కావలసిన మనసును దయచేసి తండ్రి ఈ వాక్యంలో మేమందరము తండ్రి భయభక్తులతో ఈ వాక్యాన్ని అనుసరిస్తూ తండ్రి మా కుటుంబ జీవనాలలో తండ్రి వాటిని అవలంబిస్తూ తండ్రి మీ అందరూ తండ్రి భయం భక్తితో జీవించే కోరడం మా కుటుంబాలకి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించి జీవించి కాపాడండి తండ్రి. మాకు అనుగ్రహించిన తండ్రి సంఘ కాపాడి అనే కుటుంబాన్ని దీవించి కాపాడండి. ఈ వాక్యానికి తండ్రి ఈ దినము వస్తున్న బిడ్డలను, రాలేక వెంటబడిపోయిన బిడ్డలను వెనుకతరులలో ఈ ఆలయానికి తీసుకుని రమ్మని ఈ మనవలని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట మీకు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవవర్తమానాన్ని అందించడానికి మన మధ్యకు వచ్చినటువంటి దైవ సేవకులు రెవరెండ్ యోహాన్ గారు, బ్యాప్టిస్ట్ చర్చ్ నందనపాలెం వరచి దైవవర్తమానాన్ని అందిస్తుండగా శ్రద్ధగా మన దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. యేసుక్రీస్తు నామంలో ఈ దినం మీతో సమయం గడిపే అవకాశం దేవుని స్తుతిస్తూ ప్రేమతోటి మమ్మల్ని ఆహ్వానించిన కమిటీ వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాము. అలాగనే స్థానిక సంఘ కాపరి ఇజ్రాయేల్ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. నన్ను గురించి నేను చెప్పుకోవడం భావ్యం కాదేమో, యేసు ప్రభు గురించి చెప్పడం చాలా మంచిది. మన యేసయ్య మాట వినడం మన జీవితంలో గొప్ప భాగ్యంగా మనం భావించాలి. కనుక మాది సొంత ఊరు పరిచయం చేసుకున్నాను. నేను తక్కెళ్ళపాడు, దాన్ని మందులపాలెం అంటారు. తక్కెళ్ళపాడు పంచాయతీలో చివరి గ్రామం. అది పంచాయతీలో ఊరు కాదు, పంచాయతీ తక్కెళ్ళపాడు ఊరిలో పంచాయతీ అనే ఊరు. ఆ ఊళ్ళో ఉండే చిన్న గ్రామం మందులపాలెం ఉంటుందని అక్కడ పుట్టాను. అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే 25 సంవత్సరాల నుంచి అదే ఊళ్ళో సేవ చేస్తున్నాను. సంఘ కాపరిగా తెలుగు తెలిసి సంఘానికి కాపరిగా పనిచేస్తూ అనేక బాధ్యతలు వహిస్తూ మరి దైవజనులు మన అచ్చలు పనిచేస్తూ అజయ్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం మరి బైబిల్ కలిగి చేసాం. ఇంకా చాలా పూర్తులు చేసాం. దేవుడి విధాలు తీసుకొచ్చాడు. కాబట్టి ఇది నా పరిచయం. నాకు 2 బాబులు,
ముగ్గురు మనవాళ్ళు, ఒక మనవరాలు. ఇది మా పరిచయం. కాబట్టి లేఖన భాగం నుంచి మనం ఇప్పుడు చదువుకున్నాం. లేఖన భాగం హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం మరొకసారి మనం చదువుకొని ముందుకి కొనసాగించుకుందాం. కొన్ని నిమిషాలు, కొన్ని మాటలు క్లుప్తంగా. నా జనులు విచారణ చేయదు, వ్యభిచార మనస్సు వారి త్రోవల వారు దేవుణ్ణి విసర్జించి వ్యభిచరించారు. చిన్న మాట ప్రార్థన చేసుకొని క్లుప్తంగా సందేశం విన్నాం. నా బైబిల్ వచ్చిన అనుకున్న వారికి ఉంది కొంచెం. మరి పరిశుద్ధుని వద్ద తండ్రి, మీ దాసులని పక్షేంద్ర బతుకు జ్ఞాపకం చేసుకో నాయన. ఈ యొక్క 40 రోజులైన శ్రమల దినాల ధ్యాన భాగంలో ప్రతిరోజు మేములను చేయించిన సహాయం చేసి ఎదురైనా సత్రపల్లికి పీడిగా ఉన్న స్థానిక సంఘాలైనా మెయిన్ చర్చిలోైన వాక్య నిర్దేశాలు మరొక అవకాశం మాకు ఇచ్చినందుకు స్తుతిస్తున్నాం. అయినా మేము ఎక్కడ వారము మాకు తెలియదు, కానీ మీ ఆనాది సంకల్పోత్సవం గుర్తు చేసుకొని నీ మానవీయ భాగ్యం నాకు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన బిడ్డ జ్ఞాపకం చేసుకో. ఎందరు వచ్చారో ఎందరు రావాలో త్వరగా వచ్చినట్టు సహాయం చేయండి అయ్యా. చదవని లేఖన భాగం హోషేయ గ్రంథము ధ్యాన భాగంగా 12 నుంచి 15 మీరు ధ్యానం చేయబోతున్న సహాయం చేయండి. ఆయన వారు ఎందుకు ఆయన మర్చిపోయారు, వాళ్ళు ఎందుకు వ్యభిచార మనసు వచ్చింది, మనసు వచ్చిందని రాయబడింది. ఆ కారణాలు ఏమిటో మీరు నేర్చుకొని ఆత్మీయంగా మీరు పొందే భాగ్యం దయచేయమని, మీరు మా కోసం ఎందుకు భూమి మీదకి వచ్చి త్యాగమయ్యారో, బలి అయ్యారో, శిలువలు నిలబడబడ్డారు. మీ శిలువ వలన మాకు గొప్ప భాగ్యం దక్కింది. అది రక్షణ. ఈ ఆనందం మీరు అందరూ కలిగి పొందిన వారమండి. నిన్ను అమడిస్తూ మీ నామాన్ని కొనియాడుతూ మీ నామాన్ని గొప్ప చేసే భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. చేరి వచ్చి దగ్గర నీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలోనే ఈ మనలన్నీ కూడా విశ్వాసం నుంచి వేడుకొని పొందుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. అందరికీ మరొకసారి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. చదవని లేఖన భాగంలో మన పెద్దలైన వారు ఇశ్రాయేలీయులు లేక యూదా జాతి వారు చేసిన ఆలోచనలు ఎంత దేవునికి అయిష్టంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. అసలు వాళ్ళు దేవుని ఎందుకు బలవంతం పరిస్థితి వచ్చింది, ఎందుకు మర్చిపోయారు మనం చూస్తే బైబిల్లో మన హోషేయ గ్రంథం 3వ అధ్యాయము ప్రారంభం చూద్దాం. మరియు యెహోవా ఇశ్రాయేలు ఇతర దేవతలను పూజించిన. చూడండి మాట, దేవుడి కార్యవానికి ఎక్కువగా సాగిపడ్డారు. దేవుడి కార్యవానికి ఎక్కువగా మీ నమ్మని వాళ్ళు ఆరాధన కోసం ఆరాధన చేస్తున్నారు. దేవుడు ఏమైనా అసలు వారి మధ్యలో వారికి వేరు చేశాడు. వారి వేరందరినీ మీరు నమ్మని బైబిల్ మనం చూడవచ్చు. నిర్గమాకాండంలో చదివిన మాట మీరు చెప్తూ ఉంటారు. ఏమన్నా చాలు. వారికి మేఘ స్తంభంగా ఉన్నాడు, అగ్ని స్తంభంగా ఉన్నాడు. వారి కోసం ఎల్లప్పుడూ బాయ్ చేసుకొచ్చాడు. 6 నెలలు వారు నడిపాడు. వారికి నాయకుడిగా మోసే అప్పచెప్పాడు. వారికి యాజకుడిగా తప్పనంటే ఆరోగ్యంగా అప్పచెప్పాడు. వారికి ఎంతో మేలు చేస్తూ వచ్చాడు. ఇన్ని మేలు పొందిన వారు జీవితంలో ఇక్కడ చూసామన్నమాట
వారు దేవతను పూజిస్తూ వస్తున్నారు. దేవుడు కాని వారిని వాళ్ళ రాయబడి ఆ కింద చదువుతుంది దాంట్లోనే మరియు యెహోవా ఇశ్రాయేలీయులు ఇతర దేవతలను పూజించినందున యెహోవా వారిని ప్రేమించినట్లు చూడండి ఈ మాట. వ్యభిచారం అనేది అసలు అద్భుతం. ఏ రకమైన వ్యభిచారం అని నమ్మని దేవుడు కానిదాన్ని మీరు నమ్మని సహవాసం చేస్తే అది వ్యభిచారమే అనేది బైబిల్ మనకి చక్కగా చెప్పే పాఠం. కాబట్టి సాయంకాల ధ్యాన భాగాల్లో ఇశ్రాయేలు జనాంగం మీరు నమ్మని వాళ్ళు ధనాన్ని గణించారు, ఆస్తులు సంపత్తి వంటివి, ఐగుప్తున్న పరిస్థితులకి లేదే లేదు. దేవుడు వారి కోసం మీరు మంచి ఇళ్ళు ఏర్పాటు చేశాడు, మంచి దొరలు ఏర్పాటు చేశాడు, బాగా అభివృద్ధి పొందారు. అభివృద్ధి పొందిన వారు దేవుని మాట చొప్పున నడవలేకపోతున్నారు. ఈ మాట మీద నాకు అన్నీ నీకని చాలా స్ఫూర్తిదాయకం. మన ఆత్మీయ జీవితంలో మనం కూడా దేవుని కలిగి ఉన్నాం, దేవుడితో సహవాసం చేసుకున్నాం, మంచిది. కానీ సహవాసం చేసి మనం ఆత్మీయంగా దేవుని మాటలు మన జీవితంలో నిత్యముగా ధ్యానంగా మనం చేసుకోవాలి. నేను మీకు మాట చెప్తున్నాను, నా సంగతే. నేను 90లో వచ్చే యేసుప్రభులోకి ఈనాడికి నమ్మని వెనక చూడాల. ఎన్నో రకాల ఒత్తిళ్ళు, కష్టాలు, కడగండ్లు, కానీ మేము నమ్మని భరించుకొని 7 దాకా వచ్చాం. ఇవాళ ఈ భాగ్యం దక్కింది. ఆయన నామ నిత్యం స్మరణ చేసే భాగ్యం, ఆయన నామ నిత్యం కొనియాడే భాగ్యం, ఆయన నామ నిత్యం నామని స్తుతించే భాగ్యం దేవుడు ఇచ్చాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. మన జీవితంలో నేను చూసిన మాటల్లో భాగంగా ఏ విషయాలు మనసులోకి వచ్చింది, పాపము చెయ్యాలి. ఏది పాపం అని చెప్పాను? దేవుని కాకుండా ఏదే వాటి వాళ్ళు సాగిపోతున్నారు. మన తెలుసు గారు ఉన్న మాట పడదు. మనకు ఒక మాట తెలుసు. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూస్తాము మనం. ఋతు గ్రంథం 2వ అధ్యాయం చదవమ్మా. లెక్కలేని కింద నీవు సురక్షితంగా ఉన్నట్లు ఎవరినన్నాడు మీ మాట? రూతుతో అన్నాడు మాట. రూతు ఎవరు? మోయాబీరాలు. మోయాబీల పేరు కదా మనకు తెలుసు. దేవుడు పాల్గొనే పండగ చేసిన దేవుడు, అంతే కదండి. వారు చేసిన పాపాల పరిమిణమని 10 తరాల వరకు పరిమిణమని వారి యెహోవా సముఖంలో కలిసే అవకాశం లేదు, జాతిగా ఉన్నది. అయితే ఏమని ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, యెహోవా నమ్ముకుంది. ఆమె తన అత్తైన నయముగా ఉన్నది, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా జనము, నీ దేశమే నా దేశం. చూడండి, యేసు యెహోవా ఈడేమని నమ్మని విచార మనసులోని వాళ్ళు ఆలోచన ఉంటే ఆమె దాన్ని మారుకొని దేవుడి దగ్గరికి వచ్చింది. ఎరపల్లి రాయబట్టి ఆమె యెహోవా దగ్గరికి దిగి సురక్షితంగా ఉన్నట్టుగా వచ్చింది. దేవుడి కాని వారికి నమ్మని మొక్కి ఆమె వచ్చి యెహోవాయే దేవుడు చెప్తుంటే దేవుడి కలిగిన ఈ జనగమని ఈ ప్రజలు నమ్మని దేవుడిని మర్చిపోయి, దేవుడిని ఇష్టం చేసి, దేవుడి వద్దరుకొని దేవుడిని తీసేసుకొని ఎంతమంది వాడికి కనబడబడి మనకు నమ్మని ఎక్కువగా కనబడే వాళ్ళ కోసం ఎక్కువ ఆలోచిస్తున్నాం. నేను బైబిల్లో చూస్తున్న ఎన్నో విషయాల్లో మాటల్లో భాగంగా దృశ్యమైనవి, రెండోది అదృశ్యమని. మన కనబడే సంఘంలో చూస్తాం ఎక్కువగా. నేను చెప్తాను, ఆత్మీయంగా మనం ఎదగాలంటే తెలియని విషయాలను తెలుసుకోవాలి దేవుని దగ్గర. దానికోసం పశ్చాత్తాపము, కన్నీటి ప్రార్థన, దేవుడి యొక్క ధ్యానాన్ని మనం ఎక్కువ జీవిస్తే మన జీవితం మీద ఉన్న ఆత్మ
మరవద్దు, మర్చిపోవద్దు. కాబట్టి వ్యభిచారం చేసే మాట అంటే విన్నామంటే చాలా కష్టమైన మాట. కానీ అయితే దేవుడు ఎందుకు పదే పదే వాళ్ళలో ఉన్న ఆలోచనలు, వాళ్ళ ఉన్న స్వభావాలు, వాళ్ళ ఉన్న ఆ మనసు వాళ్ళు మార్చుకోలేకపోతున్నారు. నమ్మండి, మానవ జీవితంలో ప్రారంభ దశ ఉన్నప్పుడు మానవుడు భక్తి విషయమైన అన్ని కోణాల్లో ఖచ్చితంగా మచ్చ లేని వాడిగా కనబడతాడు. కానీ మనం ఎదిగే కొద్ది, అభివృద్ధి అయ్యే కొద్ది, విస్తరించబడే కొద్ది దేవుడిని మర్చిపోయి చాలా మంది మనల్ని అలా లోపల కలిసిపోయిన వారు నాకు తెలుసు. కాబట్టి రూపంతో మాట్లాడుతున్నాడు దేవుడు, నువ్వు యెహోవా దగ్గరికి వచ్చావు చెప్పి నన్ను పోయాలి కలిగిన మాటల్లో బాగా మనం చూస్తున్నాం. ఇంకో మాట మనం చూసాం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయము 7వ స్త్రీ మనకు పరిచయమే. రాహాబు అనే వేశ్య. చూడండి, అసలు వ్యక్తిపరంగా వేసేదంటే వేశ్య. కాబట్టి మీరు అమ్మండి, ఆ రోజుల మీద ఉండి ప్రతి ఆడపిల్లని ఒక్కొక్క వంశానికి ఒక ఆడపిల్లని ఆ వ్యక్తులు దించే అవకాశం ఉన్న ఆ సంఘటన మన చరిత్ర పట్ల తెలుసుకున్నాం. అయితే మీరు అమ్మండి, ఆ రీతిలో రాహాబు అనే వేశ్య కూడా అయితే దేవుని సేవకుల్ని దేవుని బిడ్డగా మనం వాళ్ళు చేర్చుకుంది. వారితో ఆత్మీయ సంబంధాన్ని కలిగి ఉంది. రాబోయే నష్టాన్ని, జరగబోయే ప్రమాదాన్ని కాపాడుకోగలిగింది. దేవునికి సాక్షిగా పోమని జీవించగలిగింది. నేను ఎందుకు మీకు ఈ విషయం చెప్తాను, కొత్త మాటలే కాదు. నేను మీ బహుశా అందరికీ తెలుసు వచ్చిన తెలియకపోవచ్చు, కానీ బైబిల్ మనకి కొత్త కాదు. బైబిల్ మనకి అందరికీ బాగా సుపరిచితమే కాబట్టి ఈ వాక్యం మనం మీకు చెప్తున్నాను. కాబట్టి ఆధ్యాత్మిక జీవితాల్లో మనం అలవాటుగా నమ్మనే దేవుడిని వారి వారి యొక్క స్వభావం పరిచయం చేస్తున్నాం, ఆలోచన చేస్తున్నాం. రూతుమైన నమ్మని మోయాబస్తులు, కానీ మీ నమ్మన దేవుడి దగ్గరికి వచ్చింది దేవుని వంశాన్ని నమ్మని భూమికి తీసుకొచ్చే అవకాశానికి దేవుడు ఆధిక్యత దక్కించింది. రెండోది రాహాబు అనే వేశ్య. చూడండి, ఆమె వ్యక్తిపరంగా వేశ్య, కానీ నమ్మని తన జీవితాన్ని మార్చుకుంది. తన జీవితాన్ని నమ్మని దేవుడికి ఇస్తే నడుచుకుంది. నేను చూసే బైబిల్లో మాట ఉంటుందాం రండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము చూద్దామన్న మాట 12వ వచనం చదువుకుంటూ అవుతాం. చేసి నా తల్లిను నా రక్షించినట్టుగా దయచేసి నాకు అనిల్ రాజు గారి విషయం చెప్పారు. చెప్పినట్టుగా నేను బైబిల్ రోజు చూస్తున్నాం. మరి ఎక్కువ ధ్యానం చేయడం అలవాటు చేస్తాను ఎక్కువగా. ఎందుకంటే నమ్మండి, స్త్రీలు అనబడిన వారు నమ్మండి సంఘానికి ఎన్నో అనుకోండి. స్త్రీ సంఘానికి చాలా దగ్గర పోలిక మనం మర్చిపోకూడదు. కాబట్టి రాహాబు అనే వేశ్య నమ్మండి, వ్యక్తిపరంగా వేశ్య కలిగారు. ఆమె స్వభావం ఒకసారి ఆమె ఆలోచన, ఆమె యెహోవాకి ఎంత ఇష్టంగా తెలుసుకుందో, దేవుడితో ఏ విధంగా తన జీవితాన్ని మార్చుకోవడం కోసం ప్రయత్నం చేసిందో ఆ రాయబడి మనం చెప్పు. ఆమెయు తల్లింటి వారు, తల్లింటి వారు, అన్నదమ్ములను, అక్కడే
దేవుడిని కలిగి ఉన్న వారమైనా మనం దేవుడిని విసర్జిస్తే, దేవునికి దూరంగా ఉన్నవారు అలాగే పాపం పరిశుద్ధంగా జీవించేవారుగా వారి జీవితాన్ని మార్చుకున్నారు. బహుశా నమ్మని చెప్పండి కదా, నేను 90 వచ్చిన లోపలికి ఇదే దేవుని మీద నిందాగా ఆలోచన చేసేవాడు ఒకటి మార్చుకున్న జీవితాన్ని నమ్మండి. ఇవాళ ఏడుతో సంబంధం లేదు, అన్ని రకాలుగా నమ్మని తీసేసుకున్నాం. దేవుడు స్థితి మార్చాడు, పరిస్థితి మార్చాడు. స్థితి మార్చిన దేవుడు మిమ్మల్ని స్థాయి పెంచాడు. నాకు ఇచ్చిన వాగ్దానం ఒకటే, నీ ఎరుగు చేసిన వాగ్దానం యెషయా 50:20 మాటల ఆధారంగా నేటిగా వాక్యం నమ్మని నెరవేర్చి జరిగిస్తున్నాడు. నేను అందుకే మీకు మనకి జ్ఞాపకం చేసుకోవడానికి మన జీవితాల్లో ఆత్మీయంగా దేవుడి వాక్యం చూస్తుంటండి. అంటే మోయాబైన రూపమ్మ యెహోవా దగ్గరికి వచ్చేసింది. యెహోవా వంశం అనే యొక్క యేసుక్రీస్తు వంశాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చింది. రెండోది వేశ్యైన రాహేలు దగ్గరికి వచ్చినాడు. కాబట్టి వేశ్య కాబట్టి వృత్తి వల్ల కానీ జీవితం మార్చుకుంది. రాబోయే సంగతి తెలుసుకుంది, జరగబోయే లక్ష్యాన్ని గ్రహించింది. కాబట్టి మీ నమ్మల్ని దేవుని సేవ చేసే వారికి సపోర్ట్గా నిలబడిన అనుభూతి మనం చూస్తున్నాం. రెండవ మాటగా 3వ మాట మీకు బయలుదేరి యోహాను సువార్త 8వ అధ్యాయం పరిచయమైన వాక్య భాగం ఇది కూడా చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయము 2వ వచనం నుంచి వచ్చి కనుక ఆయన బోధిస్తున్నాడు. శాస్త్రుడు పరిచయం వ్యభిచారవంతుడు పట్టబడిన ఒక స్త్రీ తీసుకొచ్చి ఎలా పెట్టి బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయబడుతుండగా పట్టబడి నేను మాట్లాడుతాను. ఈ మాట మనం కూడా అందరూ నేర్చుకున్నాం. నేను మీరు కూడా గమనించిన మాట. మోషే గారు రాజగారిని అనమాట. అసలు మోషే గారు నాడే కార్యక్రమం ఎవరు? ఈయనే కదా. అవును కదా, బైబిల్లో ఉంది, సంగతులు ఉన్న మాట చూసే ఉండొచ్చు. ఈయన భూమి ఆకాశమైన జ్ఞానమయ్యండి తండ్రికి మీద మనం ఏకీభవించి కార్యాన్ని చేపట్టే వాళ్ళు ఒకటిగా మనం చూస్తాం. ఈ మన సమయంగా నిర్మితే మనకి స్వస్థతగా దొరుకుతుంది. కాబట్టి మీ నమ్మని శాస్త్రులు పరిచయం మీ నమ్మని వాళ్ళు వచ్చేసి బోధకుడా మేము పాపం చేస్తున్నది మేము తీసుకొచ్చాం, మేము చూసాం. కాబట్టి మోసే గారి ధర్మశాస్త్ర ప్రకారంగా మేము రాళ్ళబెట్టి కొన్ని చంపాలి. దీనికి ఏమంటే బట్టి మీ నమ్మని కొడదాం. నేను మాట కొడదాం. ఎలా కొడదాం? పాపం లేని వారు పోయింది రాయాలి. రాయబడ్డది మీరు పాపం లేని వారిని మీరు మొదలు రాయి వేయండి. ఎవరు పాపం లేదు? దావీదు చెప్పాడు, నేను పాపంలో పుట్టాను, పాపంలో తన గర్భము ధరించింది. చక్కగా చెప్పిన మాట. మానవుని నమ్మని పరిశుద్ధులు కాలేదు. మానవ జీవితాల మీద నమ్మని మనిషి యొక్క మనగడ మీద నమ్మని దేవుడితో ఎక్కువగా సంబంధం కలిగి జీవించాలి. మన స్వభావాన్ని మార్చుకోవాలి, మన అలవాటులు మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి. మన చేసే పని మీద నిశ్చత్తలు దేనికి ఎంత ఇష్టంగా ఉంటుందో రోజు మీద మన నిశ్చత్తలు చూసుకొని నడుచుకుంటే నమ్మండి మన ఆధ్యాత్మిక జీవితం ఖచ్చితంగా అభివృద్ధి అవుతున్న మాట వాస్తవం. కాబట్టి మనం చదువుకుందాం. 11వ వచనం 8:11 అందుకే నేను శిక్షించను, నీవు వెళ్ళి ఇంకా పాపము చేయకు. చూడండి మాట, ఇంకా పాపం చేయవద్దు.
చూడండి, పాపం చేస్తున్న స్త్రీతో యేసు వల్ల మన యొక్క పాపం చేయగలమని నా పాపం చేయడం మానేసి సృష్టికర్త ఖచ్చితంగా అయింది. నేను చెప్పిన యేసుక్రీస్తు వారి నమ్ముకున్న నీవు నేను మనం కూడా నమ్మకం చెప్పిన మాట భూమి మీద పాటిస్తే మనకి నమ్మకం ఎంత లాభం కన్నా గొప్ప లాభం. మన కుటుంబాలు దీవించబడుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మనకు ఆరోగ్యం ఉంటుంది, ఆయుష్ పరిమాణం పొడిగించబడుతుంది. మనం చేసే ప్రతి ఆరోగ్యమైన మన సందర్భంలో స్థిరంగా ఉండవచ్చు. నేను చూసే బైబిల్లో 30 మంది కుమారులు కానీ సంతానం కానీ ఆ కుటుంబం బైబిల్లో ఉన్నారు. 30 మంది మోపరు, 30 మంది కూడా మోపరు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుడికి చేసిన సేవ, ఆ దేవుడితో ఉన్న ఆధ్యాత్మిక సంఘటన కనుక మన ఆధ్యాత్మిక జీవితం వినమని ఇప్పుడు వినమని 4వ మాట కదండి, యవనస్తుల మాట. ఆమెకి పాపం చేయరా, పశ్చాత్తాపం వినమని, ఆమె పాపాలకు క్షమించమని. నిజానికి ఒక పని కూడా చేశారు. నేను మాట చూసాను. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం, దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 11వ అధ్యాయము 33-38 వచ్చు. అతడు తన పితరులైన దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా కనపరచును. బంగారమును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను కనపరచును. ఇస్రాయేలు చేసే పని చూడండి. సరే, వాళ్ళ సంగతి అలా వచ్చేసేద్దాం, మన గురించి మనం అదే చేద్దాం. మన గురించి డబ్బంటే ఆశ్చర్యపడి భూమి మీద ఎవరు లేదు. డబ్బంటే ఆశ లేని వాడు భూమి మీద ఎవరు లేరు. నేను చెప్తున్నా, అన్ని తరగతులు ఉన్న వారికి చెప్పే మాట. అది దీనికి పౌలు గారు మేము స్వస్థంగా మాట చెప్పవచ్చు. పరిశీలి రాయబడిన పత్రిక 3వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. ప్రారంభంలో చదువుతుంది. వలస పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు క్రీస్తు రాబోయేది బయటపడకండి. కూర్చొని ఉన్నాడు. పైన వాటి మీద కాదు, భూసంబంధమైన మనసు పెట్టుకుని ఇక్కడ ఆరాధన డబ్బుతో చెప్పడం సరే. నాకు డబ్బు అవసరం లేదని కోరుకున్నామని దాని గురించి తృప్తి ఉండదు చెప్పడం. దాని మీద మనసు మీద నమ్మని చెప్తున్నాను, చంపుకోవాలి చెప్పేది. మన దినచర్యల్లో మిమ్మల్ని ఆత్మీయుడిగా ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బాలేసుకున్నామని ఎంతమంది వాడికి మొక్కి నష్టపోయారు. వ్యభిచారం చేసే దేవునికి వారి మనసు మార్చుకోలేకపోయారు. నమ్మని మనలో వినమని ఇక్కడ రాయబడింది. ధనాపేక్ష ఇక్కడ మీరు చంపాలి. పౌరి మనం చక్కగా స్వస్థగా తెలియచేసే సంగతి మన ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయమైన క్షమాపణ మనకి రావాలంటే యేసు క్రీస్తు శిలువలో చనిపోయాడు. ఆయన ఏమని నేను చూస్తే అపోస్తలుల కార్యాల్లో ఉన్న మాట, ఈ చివరి మాట మనం చదువుకోవచ్చు. 2వ అధ్యాయం 22వ వచనం చదువుతాం సార్. అపోస్తలుల కార్య గ్రంథం 2వ అధ్యాయం 22వ
ఈ మాట వినండి. దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన వెప్పునొందిన వానిగా మీకు కనబరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఏం చేద్దాం? దుష్టుల చేత. అర్థమైందండి? నేను ఏం చెప్పానంటే బైబిల్ పెట్టామా, మనిషి ఎదిగేటువంటి నమ్మకం చెప్పిన నామం బట్టి వదికుండా మన యొక్క ఆలోచన మనం దేనికి ఇష్టాలను నడుచుకోవాలి. అప్పుడు మీ నమ్మకం దేవుడు మీ మన కుటుంబానికి ఇస్తేగా వృద్ధి చేస్తాం, అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే మన జీవితాలు మన దేవుడి యొక్క చిత్తానుసారంగా నడుచుకోవాలని ఉద్దేశంలో భాగం. కాబట్టి నరపజల యొక్క ధ్యాన భాగం చేయడం చాలా గొప్ప పని. కానీ మాట్లాడండి, నేను నిత్యం చేస్తే ఇంకా మంచిది. ప్రతిరోజు మన యొక్క ఆలోచన మన జీవితంలో కలిగి ఉండాలి. దీన్ని మన జీవితంలో మనం ఎల్లప్పుడూ కలిగి చేస్తే, నేను చెప్తున్నా నేను తర్వాత ప్రాధాన్యత పెడతాను, సాయంకాలం ప్రాధాన్యత పెడతాను. ఒకవేళ కార్యక్రమం చూసుకుని వస్తాను. ఎటువంటి మీరు సాయంత్రానికి వచ్చేసి నా కార్యక్రమం చూసుకుని వెళ్తున్నాను. ఇవాళ స్థానిక మధ్యలో సేవ చిత్రానికి మన మీద ఎలాంటి నేరస్థాపన అవకాశాలకి లేదు. అన్ని పనులు సగనంగా జరిగిపోతా ఉన్నాయి. ఏ కార్యక్రమం నమ్మని ఇది నాకు లేదు అనే అవకాశం మనకి మనం కనిపించట్లా. కాబట్టి దేవుని పరిచర్యలో కొనసాగించబడే మనం కూడా ఆత్మీయులుగా ఆధ్యాత్మికంగా మన జీవితాన్ని నమ్మని కట్టుకోగలిగిన వారైతే వ్యభిచార మనసు ఉంది, దేవుడిని మర్చిపోయారు, దేవుడు కాని వాడికి మొక్కారు. మనం దీన్ని పెడతారు పరిశుభ్రత వాక్యాల దీన్ని మనం మర్చిపోవాలి. నేను వద్దు అట్లా మన డబ్బు వద్దు, బంగారు వద్దు అని ప్రస్తావించాను. అభివృద్ధి మనం గమనించాలి. దాని మీద మనస్సు లేకుండా ఉంటాం. నేను మాట చెప్పనా, నా అనుభవం ఎప్పుడైనా అప్పుడప్పుడు అయితే ఎప్పుడైనా సరే ఒకసారి మన దగ్గర డబ్బులు జారి కింద పడితే చాలా మంది కళ్ళకత్తులు అవునా కదా మాట్లాడుతారు. దేవుడు గొప్పవారిగా నమ్మని ధన లేదు అని అంటున్నా. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం ఉన్నాడు దేవుడు. దాన్ని ఆశించే చాలా మంది నష్టపోయారు. నేను చెప్తున్నాను, వారు చేసిన మనం చేయకూడదు, వారి ఆలోచనలోకి రాకూడదు. ఈ గ్రంథం మీద మనకి ఇంత చక్కగా ఈ గ్రంథం దేవుడు అప్పచెప్పాడు. దేవుడు ప్రతి మాట మీద మన జీవితాన్ని కట్టుకోగలిగితే మీ నమ్మల్ని జీవితం మీ నమ్మల్ని అన్ని కలగమాలు ఆశ్రయించబడతాం. మనం దేవుడి మీద మన ద్వారా అనేక కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నా నిర్ణయింది మా సంఘంలో ఒక సహోదరికి క్యాన్సర్ అనే వ్యాధి వచ్చి తెలుసుకోలేకపోతే చివరికి చూపించు. నమ్మండి, ఉపవాసం వెళ్ళి ప్రార్థన చేస్తాను. కూచిపూడి మేరీ పేరు చెప్పినమాట. కూచిపూడి మేరీ నిన్నగా మొన్న చెకప్ చేసుకుని వెళ్తే నీకు క్యాన్సర్